ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మా అత్తగారు ఊరెళ్ళడం వల్ల రన్నింగ్ అయితే వెళ్ళలేకపోయాను. ఇద్దరు లేవగానే పొయ్యి మీద నీళ్లు అయితే పొగలిచ్చేస్తాయండి. వెళ్తూ మా కోసం హనీ వాటర్, ఎగ్స్, రాగి జావ అయితే ప్రిపేర్ చేసి వెళ్ళారండి మా అత్తగారు. రాగి జావ అయితే మా ఇంట్లో డైలీ ఉండాల్సిందేనండి. మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి అయితే కొరలానం అయితే ప్రిపేర్ చేసిందండి మా జ్యోతి. ఒక గ్లాస్ రాగి జావ అయితే తాగేసి 2 గుడ్లు తినేసి కొన్ని మొలకలు అయితే తిన్నానండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్. మన పల్లెటూరు పచ్చళ్ళ నుంచి ఆర్డర్ వచ్చిన తాటి బెల్లము, హనీ, పచ్చళ్ళు ప్యాక్ చేసుకునే రేపల్లో అయితే బయలుదేరాను. ఇక మహేష్ గారిని వ్యాన్ ఎక్కించడానికి మా మావయ్య అయితే రెడీగా ఉన్నాడు. ఈ రోజు ఓలేరు శివాలయం నుంచి పూజారి గారు ఫోన్ చేసి శివుడి అభిషేకానికి 1 కేజీ హనీ కావాలని అడిగారు. ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ శివాలయం ఓలేరు శివాలయం అండి. అతి ప్రాచీనమైన కట్టడాలు ఇది కూడా ప్రథమ స్థానంలో అయితే ఉంటుందండి. అతి ప్రాచీన కట్టడాలని, దేవాలయాలని కాపాడుకోవడం మన యొక్క బాధ్యత అండి. వీలైనంత త్వరలో ఈ శివాలయం మీద ఒక వీడియో తీస్తానండి. అలాంటి దేవాలయాలు మీ ఊర్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. మధ్యాహ్నం లంచ్ టైమ్ లో కొరలానం తినేసి స్నాక్స్ టైమ్ లో మొలకలైతే తిన్నాను. సాయంత్రం నేతాజీ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈసారి అయితే మన దగ్గర ఆల్రెడీ ఫస్ట్ టైం పికిల్స్ తీసుకుని టేస్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం అయితే ఆర్డర్ ఇచ్చారండి. 1 కేజీ హనీ తాటి బెల్లం అయితే ఆర్డర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నైట్ ఇంటికి వచ్చేసి వరకు 8:30 అయితే అయిందండి. త్వరగా భోజనం ముగించేసి మన ఫ్రీ పికిల్స్ వాళ్ళ కోసం లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. దాదాపుగా 25 మెంబర్స్ అయితే వాళ్ళ నేమ్స్ అయితే ఇచ్చారండి. రేపు నవంబర్ 14 స్పెషల్ కాబట్టి మా పిల్లలతో పేర్లు తీయించి వాళ్ళకి పికిల్స్ అయితే ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి బాయ్, థ్యాంక్ యూ.